బ్రహ్మానందం ఒకరోజు షూటింగ్కి 3 నుండి 5 లక్షలు తీసుకుంటాడు. ఎక్కువ రోజులు షూటింగ్ ఉంటే 3 లక్షలు, తక్కువగా ఉంటే 5 లక్షలు ఉంటుంది అతని పారితోషికం. డబ్బున్న నిర్మాతలకు ఇది పెద్ద లెక్క కాదు. కానీ అతను బుక్ చేశాక అతను పెట్టే టార్చర్ ఎంత పెద్ద నిర్మాతకైనా చాలా కష్టంగా ఉంటుంది. సాధారణంగా ఈ బడా నిర్మాతలు హీరోల చుట్టూ తిరుగుతూ వాళ్ళ డేట్స్ని బట్టి సినిమాలు తీస్తూ ఉంటారు. 2 ఏళ్ల క్రితం హీరో పక్కన కమెడియన్ బ్రహ్మానందం కంపల్సరీగా ఉండాలని వాళ్ళు డిమాండ్ చేసేవారు. సో నిర్మాత చేసేది లేక బ్రహ్మానందాన్ని బుక్ చేసేవారు. ఇక అప్పటి నుండి వాళ్ళ కష్టాలు ప్రారంభమయ్యేవి. హీరోలు ఉన్నప్పుడు బ్రహ్మానందం రాముడు మంచి బాలుడు అనే టైప్లో ఉంటాడు. హీరో లేని రోజులు అతనితో షూటింగ్ నరకంలా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు కోపం చేసుకుని వెళ్ళిపోతాడు. దాంతో ఆ రోజు షూటింగ్ ఖర్చు అంతా వేస్ట్ అవుతుంది నిర్మాతకు. మళ్ళీ ఎప్పుడు డేట్స్ ఇస్తారో తెలియదు. సినిమా కంప్లీట్ కాదు. లక్షల వడ్డీలకు తెచ్చుకుని బ్రహ్మానందం కోసం పడిగాపులు కాసిన నిర్మాతలు వందల్లో ఉన్నారు. ఇది పచ్చి నిజం. ఒక్కొక్కసారి అయితే షూటింగ్కి ముందు రోజు బ్రహ్మానందం తాజ్ కృష్ణాలో స్పా ఏర్పాటు చేస్తారు. అక్కడే రిలాక్స్ అవ్వడానికి ఒక సూట్, అతనికి ఇంకా అవసరమైతే కాస్ట్లీ కాల్ గర్ల్ ఏర్పాటు చేస్తారు నిర్మాతలు. ఇక షూటింగ్ అంటారు. బ్రహ్మానందం 11 గంటలకు వస్తాడు. కారు నుండి దిగిన వెంటనే క్యారవాన్లోకి వెళ్ళిపోతాడు. 1 గంట లోపు 1:30 సీన్ తీస్తారు డైరెక్టర్స్. లంచ్ బ్రేక్ తర్వాత 3ంటికి ఇంకో సీన్. 5-5:30 మధ్యలో అతను వెళ్ళిపోతాడు. రోజుకు 5 లక్షలు ఇచ్చి ఇలా ఒక సీన్ అర సీన్ తీస్తూ నానా అవస్థలు పడతారు నిర్మాతలు. ఇక హీరో లేని సీన్ అంటే అతను ఎన్నిసార్లు క్యాన్సిల్ చేస్తాడో ఏ నిర్మాతకు తెలియదు. అదృష్టం ఇప్పుడు అతను లేకుండా చాలా సినిమాలు వస్తున్నాయి, బాగా ఆడుతున్నాయి కూడా. ఒకప్పుడు అలా కాదు. హీరో సినిమా అంటే బ్రహ్మానందం ఉండాలి, అతను పెట్టే కష్టాలు భరించాలి. అలా ఉండేది నిర్మాతల పరిస్థితి.